ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజులుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్టు చేసి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరపున లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకుంది. ఈ క్రమంలో ఏపీలో సిబిఐ ఎంటర్ అయింది. తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్కర్ స్కామ్ లో కవితని సూత్రధారి అని కోర్టుకి ఇచ్చిన కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొంది. కవితను 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ, సిబిఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరిగా ఈ నెల 21న కేసును విచారించిన కోర్టు సిబిఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3వ తేదీన విచారణ చేపట్టనుంది. ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నాయకులు హడావిడి చేశారు. అరెస్టు అన్యాయం, అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే లోపలికి దూసుకు వెళ్లిన ఆమె అన్న కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి నాడే కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితను బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం 10 రోజుల తర్వాత కవిత అరెస్టు గురించి మాట్లాడడం మానేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా జైలుకు వెళ్లి కవితను కలిశారు. కానీ కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను కలవడానికి వెళ్లలేదు. కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేజ్రీవాల్ ను, ఇతర నాయకులను అరెస్ట్ చేశారని, ఆయన్ను విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్లో తనపై కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బిఎల్ సంతోష్ పై కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినందునే వాళ్ళు కవితను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. కానీ వెళ్లి కలవకపోవడానికి కారణం ఏంటి అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే కవిత అరెస్టుకు సంబంధించి ఆయన పూర్తిగా అధ్యయనం చేస్తున్నారని, అది ఫేక్ అరెస్ట్ అని తెలిసిన మరుక్షణం కేసీఆర్ కేంద్ర రాష్ట్రాల్ని వణికిస్తారని అంటున్నారు. కేసీఆర్ మౌనం రాబోయే ప్రళయానికి సూచన అని కూడా కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.